ఈ వీడియో మనం కోయాక్సిల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ అండ్ లిమిటింగ్ పాయింట్స్ మీద క్వశ్చన్స్ చూద్దాం. కోయాక్సిల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ అంటే ఏ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ ఈజ్ సెట్ టు బి కోయాక్సిల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ ఆఫ్ ఎనీ టూ స్పియర్స్ ఆఫ్ సిస్టమ్ హ్యావ్ ద సేమ్ రాడికల్ ప్లేన్. ఏవైనా రెండు స్పియర్స్ సేమ్ రాడికల్ ప్లేన్ ఉంటే వాటిని కోయాక్సిల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ అంటారు. సో ద ఈక్వేషన్ ఆఫ్ కోయాక్సిల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ ఈజ్ ఒక రెండు స్పియర్స్ ఇచ్చి కోయాక్సిల్ సిస్టమ్ కట్టమని చెప్తే ఎస్ ప్లస్ ల్యాండా ఇంటూ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఈక్వేషన్ కట్టాలి. లేకపోతే ఇలా కూడా రాయొచ్చు, ఎస్ ప్లస్ ల్యాండా ఇంటూ యూ ఈజ్ ఈక్వల్ టు 0. యూ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ అని అర్థం. సో కొంతమంది ఎలా చెప్తారు, కొంతమంది ఎలా చెప్తారు, ఎలా చేసినా రైటే. సో లిమిటింగ్ పాయింట్స్ అంటే ద పాయింట్ స్పియర్స్ ఇన్ ఏ కోయాక్సిల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్ ఆర్ కాల్డ్ లిమిటింగ్ పాయింట్స్ ఆఫ్ కోయాక్సిల్ సిస్టమ్. కోయాక్సిల్ సిస్టంలో ఉన్న పాయింట్ స్పేస్ని లిమిటింగ్ పాయింట్స్ అంటామని చెప్పాడు. సో ఇందులో మనకి మొత్తం 5 మెథడ్స్ ఉంటాయి. ఈ 5 మెథడ్స్ మనం పూర్తిగా నేర్చుకున్నట్లయితే ఈ చాప్టర్ నుంచి 10 మార్క్స్ 100% మనం గెటిన్ అవ్వచ్చు. చాలా ఈజీ చాప్టర్, చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మెథడ్ 1లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ వీడియో మీకు సెకండ్ క్వశ్చన్ చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద లిమిటింగ్ పాయింట్స్ ఆఫ్ కోయాక్సిల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ డిటర్మైన్డ్ బై ద రెండు స్పియర్ ఈక్వేషన్ ఇచ్చాడు. లిమిటింగ్ పాయింట్స్ కట్టమన్నాడు, కోయాక్సిల్ సిస్టమ్ కట్టమని చెప్పాడు. ఫస్ట్ కోయాక్సిల్ సిస్టమ్ కట్టాలంటే మనకి ఫార్ములా ఏంటి? ఎస్ ప్లస్ ల్యాండా ఇంటూ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0. అంటే ఫస్ట్ ఏం కట్టాలి, అందులో ఎస్ మైనస్ ఎస్ డాష్ తెలియాలి మనకి ఫస్ట్. సో మనకి ఇచ్చిన గివెన్ స్పేస్ అని చెప్పి ఇచ్చిన రెండు స్పియర్ ఈక్వేషన్ తీసుకుంటాం, ఎస్ మైనస్ ఎస్ డాష్ కడతాం. ద ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ ప్లేన్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎస్ మైనస్ ఎస్ డాష్, ఈ రెండు స్పియర్ ఈక్వేషన్ తీసాం. సేమ్ ఈక్వేషన్ రాస్తాం, మైనస్ చేస్తే ఈ ఈక్వేషన్ గుణిస్తాం. మైనస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2z మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. Therefore x square క్యాన్సిల్, y square క్యాన్సిల్, z square క్యాన్సిల్. 3x మైనస్ 4x అంటే మైనస్ x మైనస్ 3y ప్లస్ 2y అంటే మైనస్ y మైనస్ 2z ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ టర్మ్లో మనం మైనస్ అని కామన్ తీసినట్లయితే x ప్లస్ y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ 0. Therefore the radical plane is x plus y plus 2z. సో ఇప్పుడు మనం కోయాక్సిల్ సిస్టమ్ కట్టాలి. కోయాక్సిల్ సిస్టమ్ కానీ ఫార్ములా ఏంటి? ఎస్ ప్లస్ ల్యాండా ఇంటూ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అదే రాస్తాం. ద ఈక్వేషన్ ఆఫ్ కోయాక్సిల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ ఈజ్ ఎస్ ప్లస్ ల్యాండా ఇంటూ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ అంటే మనకి ఇచ్చిన ఫస్ట్ స్పియర్ ఈక్వేషన్, ఈ స్పియర్ ఈక్వేషన్ రాసుకుంటాం. ప్లస్ ల్యాండా ఇంటూ ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే మనకి ఏమొచ్చింది? రాడికల్ ప్లేన్. ఆ ప్లేన్ ఈక్వేషన్ రాసుకుంటాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఈ ఈక్వేషన్ ఇలా రాసేస్తాం. ఈ ఈక్వేషన్ ల్యాండా చేత గుణించాలి. ల్యాండా ఇంటూ ఎక్స్ ల్యాండా ఇంటూ వై ల్యాండా ఇంటూ 2z 2 ల్యాండా z ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది ఓన్లీ ఒకటే ఉంది, సో అది రాస్తాం. వై స్క్వేర్ ఈక్వేషన్ మొత్తం ఒకటే ఉంది, సేమ్ రాస్తాం. జెడ్ స్క్వేర్ ఇక్కడ 3x ఉంది, ఇక్కడ ల్యాండా x ఉంది. సో ఎక్స్ కామన్ తీస్తే 3 ప్లస్ ల్యాండా, ఇక్కడ మైనస్ 3y ఉంది, ఇక్కడ ల్యాండా y ఉంది. వైని కామన్ తీస్తే మైనస్ 3 ప్లస్ ల్యాండా 2 ల్యాండా z ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ ఈక్వేషన్ 2ని ఇప్పుడు కంపేర్ ఈక్వేషన్ 2 విత్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ ఉంది కదా. సో ఈ ఈక్వేషన్తో మనం కంపేర్ చేసినప్పుడు 2u ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ల్యాండా అవుతుంది. సో u ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ల్యాండా బై 2 ఇటు గుణిస్తుంది, సో ఇటు వచ్చిన భాగించేస్తుంది. సేమ్ నెక్స్ట్ 2v ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ప్లస్ ల్యాండా, v ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ప్లస్ ల్యాండా బై 2. 2 డబల్ ఈజ్ ఈక్వల్ 2 ల్యాండా, 2 కు క్యాన్సిల్ అయిపోతే డబుల్ ఈజ్ ఈక్వల్ ల్యాండా, d ఈజ్ ఈక్వల్ టు 6. సో మనకి u కామా v కామా w కామా d వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు స్పియర్ యొక్క సెంటర్ని కట్టాలి. సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఏంటి? మైనస్ u కామా మైనస్ v కామా మైనస్ w. మైనస్ u అంటే మనకు వచ్చిన అది రాస్తాం, కామా మైనస్ v అంటే వాల్యూని రాసుకుంటాం, కామా మైనస్ w అంటే ల్యాండా. సో మైనస్ అది గుణిస్తే మైనస్ 3 మైనస్ ల్యాండా బై 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ల్యాండా బై 2 మైనస్ ల్యాండా. ఇది సెంటర్. సో సెంటర్ వచ్చింది కదా, ఇప్పుడు రేడియస్ కడదాం. Therefore రేడియస్ ఆఫ్ స్పియర్ ఫార్ములా రాసుకుంటాం. √u² ప్లస్ v² ప్లస్ w² మైనస్ d. u అంటే వాల్యూ ఏంటి? u అంటే 3 ప్లస్ ల్యాండా బై 2, సో 3 ప్లస్ ల్యాండా బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ v² v అంటే మైనస్ 3 ప్లస్ ల్యాండా బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ w² అంటే ల్యాండా స్క్వేర్ మైనస్ d అంటే 6 ఇది రాసుకుంటాం. సో √a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో 3² అంటే 9, ల్యాండా స్క్వేర్ అంటే ల్యాండా స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 3 ఇంటూ ల్యాండా అంటే 6 ల్యాండా, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ a మైనస్ b, సో మైనస్ 3 హోల్ స్క్వేర్ 9 ల్యాండా హోల్ స్క్వేర్ ల్యాండా స్క్వేరు మైనస్ 2ab కదా, మైనస్ 2 ఇంటూ a అంటే ల్యాండా, b అంటే 3, సో మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 6 ల్యాండా అది రాస్తాం బై 2 స్క్వేర్ అంటే 4 ల్యాండా స్క్వేర్ మైనస్ 6. సో ఇక్కడ 4ని మనం ఎల్సిఎం తీసినట్లయితే
సేమ్ ఈక్వేషన్స్ వస్తాయి. ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1 ఇంటూ 4 4 4 ఇంటూ లాంబ్డా స్క్వేర్ 4 లాంబ్డా స్క్వేర్. ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1 ఇంటూ 4 4 4 ఇంటూ -6 -24. దేర్ ఫోర్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 4 లాంబ్డా స్క్వేర్ అంటే 6 లాంబ్డా స్క్వేర్. ఇక్కడ 6 లాంబ్డా ఉంది, -6 లాంబ్డా క్యాన్సిల్. 9 + 9 18 -24 అంటే -6 బై ఇది √4 అవుతుంది కదా. √4 వాల్యూ ఎంత 2. సో అది రాసుకున్నాం. సో మనకి రేడియస్ కూడా వచ్చింది. దేర్ ఫోర్ ద స్పియర్ 1 మనకి ఇచ్చిన ఫస్ట్ స్పియర్ ఈక్వేషన్ ఈజ్ ఏ పాయింట్ స్పియర్ అయితే రేడియస్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. సో మనకు వచ్చిన రేడియస్ని 0కి ఈక్వల్ చేస్తాం. సో ఇక్కడ భాగిస్తున్న 2 ఇటు వెళ్తే గుణిస్తుంది. సో 0 × 2 0 అయిపోతుంది. సో ఆ ఈక్వేషన్ రాసుకుంటాం. ఇప్పుడు మనం ఈ రూట్ క్యాన్సిల్ చేయాలంటే స్క్వేర్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ పోతుంది. 0² అంటే 0. సో 6 లాంబ్డా స్క్వేర్ -6 ఈజ్ ఈక్వల్ 0. -6 రైట్ సైడ్ వస్తే +6 అవుతుంది. 6కి 6కి క్యాన్సిల్ అయిపోతే లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు +or-1 అవుతుంది. సో 2 వాల్యూస్ వస్తాయి ఇక్కడ. లాంబ్డా ఈజ్ ఈక్వల్ +1, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1. ఈ వాల్యూస్ని మనకి ఇందాక పాయింట్ వచ్చింది కదా సెంటర్, ఈ సెంటర్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సెంటర్ అని మనకు వచ్చిన సెంటర్ని తీసుకుంటుంది సెంటర్ ఈక్వేషన్ని. సో -3 మైనస్ లాంబ్డా అంటే 1/2 3 మైనస్ లాంబ్డా అంటే 1/2 మైనస్ లాంబ్డా అంటే 1. సో -3 - 1 అంటే -4/2 3 - 1 అంటే 2/2 -1 2 2 జా. సో -2 2కు 2 క్యాన్సిల్ అయితే 1 -1. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనకి ఈ పాయింట్ వచ్చింది. అదే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1 అయింది అనుకుందాం. సేమ్ సెంటర్ ఈక్వేషన్ రాసుకుంటాం. -3 మైనస్ లాంబ్డా అంటే -1/2 3 మైనస్ లాంబ్డా అంటే -1/2 మైనస్ లాంబ్డా అంటే -1. సో -3 మైనస్ ఇంటూ -1 అంటే +1/2 3 మైనస్ ఇంటూ మైనస్ +1/2 మైనస్ ఇంటూ -1 అంటే +1 -3 + 1 అంటే -2/2 3 + 1 అంటే 4/2 1 2కి 2 క్యాన్సిల్ అయిపోతే -1 2 2 జా 1. సో ఇది ఇంకో లిమిటింగ్ పాయింట్. దేర్ ఫోర్ ద లిమిటింగ్ పాయింట్స్ మనకు వచ్చిన 2 పాయింట్స్ని తీసుకుంటాం. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.